మీకు సెటిల్మెంట్ అంటే ఒక ఎంత ఉంటుంది అన్న? లక్షలల్లా 5-6 లక్షలు 5 lakhs ఆయన నడుస్తున్నా అన్న అక్కడ నడుస్తాం. అన్న సీనియారిటీ అన్నం చూసి నేను ఇట్లా సెటిల్మెంట్ అన్న వచ్చేసి ఇప్పుడు మన సూర్యాపేట ఏరియా ఉందన్న. సూర్యాపేట ఏరియాలో తాళ్ళగడ్డ శ్రీరన్న అని తెలుసు మీకు. ఆయన నడుస్తున్నా అన్న అక్కడ నడుస్తాం. అన్న సీనియారిటీ అన్నం చూసి నేను ఇట్లా సెటిల్మెంట్ అన్న మీకు ఎట్లా పరిచయం అన్న తాళ్ళగడ్డ శ్రీరన్న? తాళ్ళగడ్డ శ్రీరన్న అంటే పరిచయం అనే తమ్ముడు. ఒక రోజు మీకు సూర్యాపేట సైడ్ పోయినా, పోతే నాకు చిన్న పాత గొడవలలో ఒక ఇద్దరు వచ్చేసి నన్ను కొట్టేస్తుంటే శ్రీరన్న వచ్చి డైరెక్ట్ 10 మంది వేసేస్తుంది. శ్రీరన్న సెటిల్మెంట్ అది చేసేసాడు. ఇక అప్పటి నుంచి శ్రీరన్న అంటే నా గురువు. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారా లేకపోతే పెద్ద పెద్ద పంచాయతీ డీలింగ్? ల్యాండ్ సెటిల్మెంట్ అనేది నేను ఉంటే మాత్రం సీనన్న చెప్తా. ఇక చిన్న చిన్న పంచాయతీ ఉంటాను నేను చూసుకున్నా. పెద్ద వచ్చినాక మన సీనన్న కడుగు వస్తుంది. అన్న మీకు సెటిల్మెంట్ అంటే ఒక ఎంత ఉంటుంది అన్న? లక్షలల్లా 5-6 లక్షలు 5 lakhs. Only 5 lakhs? What a joke! Ando. ఎందుకో అమౌంట్ గురించి ఉంటుంది, అది ఎంతో వస్తూనే ఉంటుంది, చేస్తాను. సూర్యాపేట ఏరియా గురించి అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నాది ఒక ల్యాండ్ పంచాయతీ ఉందన్న, అది చేయాలన్నా అందువల్ల మీరు ఎంత తీసుకుంటారు నా దగ్గర? నాది వచ్చేసి జారెడ్గూడెం మండలం, జారెడ్గూడెం గ్రామం. ఇక్కడ ఒక ల్యాండ్ పంచాయతీ ఉంది నాది. అది సెటిల్మెంట్ ఎంత తీసుకుంటారు మీరు? ఇక అమౌంట్ అంటే తమ్ముడు ఇప్పుడు నువ్వు అంటే నాకు తెలిసిన వ్యక్తివి, నీ దగ్గర అమౌంట్ అనేది నేను అంటే అమౌంట్ తీసుకున్నాను తీసుకోలేను కానీ చెప్తా. నేను నీకు పంచాయతీ దేని గురించి ఎన్నడు కావాలి ఎన్నడని నాకు చెప్పినావు అనుకో మాట చెప్పి నేను రావాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళు ఉంటారు అక్కడ. నేను చెప్తే వాళ్ళకి చెప్పేస్తే నీ పని అయిపోతుంది. అంటే ఒక రోజు ముందే చెప్పాలన్నా? 2-3 days ముందే చెప్పాలి తమ్ముడు, ఎందుకంటే నాకు నేను ఫ్రీగా ఉండలేను. నువ్వు 3 days ముందే చెప్పాడు. మీరు ఫ్రీగా ఉండలేరా? ఒక 2 రోజులు ముందు చెప్పాలి అన్న. మీకు ఈ ఫీల్డ్ లో ఎందుకు వచ్చారన్న? మీరు చిన్నప్పటి నుంచి వచ్చిరా మధ్యలో వచ్చిరా? లేదు తమ్ముడు, చిన్నప్పటి నుంచి అనేది ఏం లేదు. నేను ఇట్లా ఊళ్ళో తిరిగేది, చిన్న ఊళ్ళే మన ఊళ్ళో అన్ని చేస్తుంటే వాళ్ళకి చూసి ఇంప్రెషన్ అయ్యి మనకు కూడా ఒక స్థాయి రావాలి, మనం ఒక లెవెల్ ఉండాలని నేను దీంట్లో రావాలి అన్న. మొత్తం నేను పుట్టిన ఈ నేల పేరు మీద ఫీల్డా లేకపోతే ఏమన్నా వర్క్ ఉందన్న? బయట వర్క్ కూడా చేస్తాము. అమ్మోళ్ళు ఇట్లా ఏం చేస్తారన్న? వ్యవసాయం.